హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్ ఛానల్. శ్రీ మ్యాట్రిక్స్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఎంప్లాయీస్ యొక్క పే స్లిప్, సాలరీ పే స్లిప్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎంప్లాయీస్ యొక్క సాలరీ డీటెయిల్స్ ఎలా మెయింటైన్ చేయాలో చూసాం. కావాలనుకుంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం పే స్లిప్ను ఎలా ప్రిపేర్ చేద్దాం, ఓన్లీ ఎంప్లాయీ ఐడి యూజ్ చేసుకొని పే స్లిప్ మొత్తం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లెట్స్ గో టు. ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్ను ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ స్క్రీన్ మీద మనం ఓపెన్ చేసుకున్న షీట్లో సాలరీ పే స్లిప్ను డిజైన్ చేద్దాం. సో ఇప్పుడు మనం షీట్ మొత్తం డిస్ప్లే మొత్తం కనిపిస్తుంది కాబట్టి ఈ షీట్ను పేజ్ వైజ్గా మెయింటైన్ చేసుకుందాం. పేజ్ వైజ్గా మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం చూడండి, కింద టై టు టైం కనిపిస్తుంది కదా స్టార్ట్ టాస్క్ బార్లో. అక్కడ ఎక్కడైతే టాస్క్ బార్ మీద డే టు టైం ఉందో అక్కడ డౌన్లో చూసుకున్నైతే మనకు 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ వచ్చి నార్మల్ వ్యూ, సెకండ్ వచ్చి పేజ్ లేఅవుట్. సో ఇప్పుడు మనకు పేజ్ వైజ్గా కావాలి కాబట్టి పేజ్ లేఅవుట్ ఆప్షన్ యూజ్ చేసుకున్నాను. ఇక్కడ పేజ్ లేఅవుట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు కనిపిస్తుంది పేజ్ వైజ్గా మారిపోయినాయి. షీట్ మొత్తం కంప్లీట్గా పేజ్ సెక్టర్ వైజ్గా మారిపోయింది. షీట్ మాత్రం అలాగే కంటిన్యూషన్లోనే ఉంటుంది. ఓన్లీ షీటు పేజ్ సెక్టర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఫస్ట్ పేజీలో మనం ఏదైతే డిజైన్ చేద్దాం అనుకున్నామో సాలరీ స్లిప్ను డిజైన్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఎక్కడైతే ఫస్ట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. 4 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ఆప్షన్లోకి వెళ్తే కాలం విడ్త్ ఉంటుంది. కాలం విడ్త్లోకి వెళ్ళి కాలం విడ్త్ బాక్స్లో మనం నెంబర్ సైజ్ 5 or 10 ఇచ్చేసుకున్నామని ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఇక్కడ. సో కొంచెం ఆ కాలమ్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇక్కడ మార్జిన్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు మూవ్ చేసేసుకుందాం. సో అలాగే ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో కాలమ్స్ను కూడా సెట్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేసేస్తున్నాను మీకోసం. సో ఏదైతే ఇక్కడ మనకు ఎక్స్ట్రా కాలమ్ ఈ అని ఉంది, 4 కాలమ్సే కావాలి కాబట్టి కొంచెం కాలమ్స్ను అడ్జస్ట్మెంట్ చేసేసుకుందాం. ఏ కాలమ్ను సి కాలమ్ కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకుందాం మనం పర్ఫెక్ట్గా. సో అడ్జస్ట్మెంట్స్ 4 కాలమ్స్ మనకు ఆ పేజీలో కనబడేటట్టు మాత్రమే సెట్ చేసుకుందాం. సో బి కాలంలో డి కాలంలో కొంచెం పెంచుతున్నాను ఇక్కడ. సో అలాగే సి కాలంలో కూడా కొంచెం పెంచుతున్నాను, ఏ కాలంలో కూడా కొంచెం పెంచుతున్నాను. ఇప్పుడు ఏవైతే మనం 4 కాలమ్స్ తీసుకున్నాం కదా, 4 కాలమ్స్ను సెలెక్ట్ చేస్తున్నాను. 4 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుని హోమ్ మెనూలో మెర్జ్ ఆప్షన్ ఉంది కదా, ఆ మెర్జ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని 4 కాలమ్స్ కాస్త గ్రూప్ అయిపోయినాయి. అక్కడ ఇప్పుడు మనకు శ్రీ మ్యాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ ఈ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మన హోమ్ మెనూలో సైజ్ ఉంది, గ్రో ఫాంట్ ద్వారా సో కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని బోల్డ్లో పెట్టేసుకున్నాను. అలాగే ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డౌన్లో ఉన్న 4 కాలమ్స్ కూడా సెలెక్ట్ చేస్తాను. అంతకన్నా ముందు కొంచెం ఈ పైన ఉన్న టైటిల్ కొంచెం లెంత్ పెంచుతున్నాను, రో హైటు పెంచుతున్నాను, అడ్జస్ట్మెంట్ పెంచుతున్నాను. సో అలాగే మళ్ళీ దాన్ని కరెక్ట్ సెంటర్లో పెట్టేస్తున్నాను. పర్ఫెక్ట్ అలైన్మెంట్లోకి వచ్చి మీరు పర్ఫెక్ట్ సెంటర్ చూస్ చేసుకోవడం వల్ల సెంటర్ వచ్చేసింది. అలాగే డౌన్లోకి వచ్చేసి 4 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. 4 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మెర్జ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను, గ్రూప్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ అడ్రస్ ఏదైతే కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నానో కంపెనీ యొక్క అడ్రస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఒక సంథింగ్ అడ్రస్ ఇస్తున్నాను. మీకు సంబంధించిన అడ్రస్ కూడా ప్రొవైడ్ చేసేసుకోవచ్చు. సో అక్కడ ఆపోజిట్ శివాబార్, ఓల్డ్ బస్ స్టాండ్, సిరిసిల్ల, తెలంగాణ 505301 అని ఒక అడ్రస్ మెన్షన్ చేస్తున్నాను. సో ఈ అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత దీన్ని కూడా మీరు పర్ఫెక్ట్గా అదే స్టైల్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఐదర్ వేరే స్టైల్లోకి మార్చుకోవచ్చు. సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఐదర్ దీనికి బోల్డ్ అవసరం లేదు, బోల్డ్ పెట్టట్లేదు. మళ్ళీ కింద డౌన్లో 4 కాలమ్స్ మళ్ళీ సెలెక్ట్ చేసి మెర్జ్ చేస్తున్నాను, గ్రూప్ చేసేసాను. సో ఇక్కడ ఐదర్ మంత్లీ పే స్లిప్ కాబట్టి మంత్లీ పే స్లిప్ అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సాలరీ స్లిప్ కాబట్టి మంత్లీ పే స్లిప్ కానీ, మంత్లీ సాలరీ పే స్లిప్ కానీ, మంత్లీ సాలరీ స్లిప్ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మళ్ళీ సెలెక్ట్ చేసి బోల్డ్లోకి మార్చుతున్నాను. కంట్రోల్ బి అన్న మీకు ఇక్కడ సెట్ అయిపోతుంది. సో అలాగే సో ఇక్కడ మళ్ళీ మనకు డౌన్లో బార్డర్ కావాలి కాబట్టి బార్డర్లోకి వచ్చేసి బాటమ్ బార్డర్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు సింగిల్ లైన్
థిన్గా అంటే సన్నగా చేసింది. దానికోసం మళ్ళీ బార్డర్లోకి వెళ్తున్నాను. లాస్ట్లో మోర్ బార్డర్స్ ఉంది. మోర్ బార్డర్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకొని బాటమ్ బార్డర్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ అది ప్రివ్యూ కనిపిస్తుంది. సో దాన్ని చూసేసుకొని డైరెక్ట్గా ఓకే అనుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు బార్డర్ అనేది థిక్గా రావడం జరుగుతుంది. డౌన్లో ఒక రో విడిచిపెట్టి నెక్స్ట్ రో నుంచి స్టార్ట్ చేద్దాం. ఎంప్లాయీ ఐడి ఫస్ట్ దానిలో, తర్వాత సెకండ్ కాలం విడిచిపెట్టి థర్డ్ కాలంలో వచ్చి ఎంప్లాయీ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో సెకండ్ కాలం ఫోర్త్ కాలం వచ్చి డైరెక్ట్ ఎంటీ విడిచిపెడుతున్నాను. అక్కడ వాళ్ళ ఐదర్ మనకి ఏదైతే కావాలో ఒకటి అవి విడిచిపెడుతున్నాను. ఐదర్ మళ్ళీ ఫస్ట్ ఎంప్లాయీ ఐడి డౌన్ సెల్కి వచ్చేసి ఎంప్లాయీ డెసిగ్నేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ. సో అలాగే ఎంప్లాయీ నేమ్ డౌన్లో మంత్ అండ్ ఇయర్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మళ్ళీ డెసిగ్నేషన్ కింది రో విడిచిపెట్టేసి మళ్ళీ తర్వాత రో నెక్స్ట్ రో ఒక రో విడిచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ రో నుంచి ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడి ఏవైతే ఉందో వాటికి కూడా సెలెక్ట్ చేసి బార్డర్ ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ బార్డర్ సెలెక్ట్ చేయండి, బార్డర్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఆల్ బార్డర్ మీద క్లిక్ చేసుకున్నాను. మనకు దాని చుట్టూ కంప్లీట్ బార్డర్ వచ్చేసింది. తర్వాత బాక్స్ టేబుల్ తర్వాత కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ లెంత్ని తక్కువ చేసుకోవాలి కాబట్టి రో హైట్ను కొంచెం తక్కువ చేశాను. దెన్ ఆ రో విడిచిపెట్టేసి నెక్స్ట్ రో నుంచి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను. సో ఇక్కడ మనకు మంత్ అండ్ ఇయర్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఎర్నింగ్స్ డిడక్షన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. ఎర్నింగ్స్ అంటే ఆదాయం, డిడక్షన్స్ అంటే కటింగ్స్ కాబట్టి ఎర్నింగ్స్ డిడక్షన్స్ అని రెండు తీసుకున్నాను. సో ఎర్నింగ్స్కి వచ్చి బేసిక్ పే తీసుకుంటున్నాను. అలాగే డిడక్షన్స్కి వచ్చేసరికి మనకు ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఉంది కదా పిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మళ్ళీ బేసిక్ పే కిందకి వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్సెస్ టీఏ ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ ప్రావిడెంట్ ఫండ్ కిందకి వచ్చి ఈఎస్ఐ స్టేట్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత ట్రావెలింగ్ అలవెన్సెస్లో డేర్నెస్ అలవెన్సెస్ డిఏ ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ ఈఎస్ఐ కిందకి వచ్చేసి సో మనం ఇక్కడ ఆల్రెడీ లోన్ తీసుకున్నాం కాబట్టి ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ డేర్నెస్ అలవెన్సెస్ కిందకి వచ్చి హౌస్ రెంటల్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఈఎంఐ కిందకి వచ్చేసి సో ఇక్కడ మనం ట్యాక్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నాము. ఇవి డిడక్షన్స్, ఎర్నింగ్స్. సో ఇవన్నీ ఓవరాల్గా కలిపితే టోటల్ ఎర్నింగ్స్ కాబట్టి టోటల్ ఎర్నింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి డిడక్షన్స్, టోటల్ డిడక్షన్స్ కాబట్టి టోటల్ డిడక్షన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. ఎర్నింగ్స్లో నుంచి డిడక్షన్స్ పోతే మనకు వచ్చేసి నెట్ సాలరీ కాబట్టి డౌన్లో నెట్ సాలరీ అని ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ ఓవరాల్గా కంప్లీట్గా సెలెక్ట్ చేసేసి మళ్ళీ ఆల్ బార్డర్లోకి వెళ్ళి నేను బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్ని క్లిక్ చేయడం వల్ల వాటి చుట్టూ మళ్ళీ బార్డర్స్ రావడం జరుగుతుంది. నీట్గా డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఆల్ బార్డర్స్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ అన్నిటినీ కాకుండా ఎర్నింగ్స్, డిడక్షన్స్, నెట్ సాలరీ అని 3 ఫీల్డ్స్ ఉన్నాయిగా వీటిని సెలెక్ట్ చేసి బోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే మెయిన్ హెడ్డింగ్స్ కాబట్టి. అలాగే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, మంత్ అండ్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసి బోల్డ్ చేసేస్తున్నాను. మెయిన్ హెడ్డింగ్స్ కాబట్టి వాటిని సెలెక్ట్ చేసి బోల్డ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నెట్ సాలరీని కూడా సెలెక్ట్ చేసి బోల్డ్ చేసేద్దాను. ఇక్కడ మనం 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని మెర్జ్ చేసేసుకొని ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఎంప్లాయీ ఎంటర్ చేసి సమ్ కొన్ని డాట్స్ ప్రొవైడ్ చేసేద్దాం. ఎందుకంటే ఎంప్లాయీ సిగ్నేచర్ చేసేంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కాబట్టి సెట్ చేసేద్దాం. అలాగే ఈ సైడు మళ్ళీ టూ కాలమ్స్ సెలెక్ట్ చేసేసుకొని మెర్జ్ చేసేసుకొని ఇక్కడ డైరెక్టర్ అని ప్రొవైడ్ చేసేసి అలాగే డాట్స్ ప్రొవైడ్ చేద్దాం. డైరెక్టర్ సైన్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ అని. సో ఇక్కడ అలాగే డాట్స్ ప్రొవైడ్ చేసేసుకొని పర్ఫెక్ట్గా మనం వాటిని సెట్ చేసేసుకుందాం. సో ఇక్కడ బోల్డ్ చేసేసుకుందాం. సో డైరెక్టర్ని అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది ఎంప్లాయీని రెండింటిని బోల్డ్ చేసేసుకుందాం. రెండు ఒకేసారి సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు చూస్తున్నట్టు కూడా బోల్డ్ చేసేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు మనం కొంచెం అక్కడ సిగ్నేచర్కి దానికి సైన్ చేస్తాం కాబట్టి కొంచెం స్పేస్ ఎక్కువ పెంచాలి. దానికోసమని రో హైట్ని పెంచేస్తున్నాను ఇక్కడ. సో స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం డైరెక్టర్ డౌన్లో ఉన్న 2 రోస్ నుంచి పై వరకు సెలెక్ట్ చేసేసుకుందాం. ఓవరాల్గా సెలెక్ట్ చేసేసుకొని పైన ఇక్కడ షేడింగ్ ఉంది కదా బాక్స్, అందులోకి వెళ్ళి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. వైట్ కలర్ చేసుకోవడం వల్ల కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు వైట్ ఫార్మాట్లో కనిపించేసింది. అలాగే మొత్తం బార్డర్లోకి వెళ్ళి థిక్ బాక్స్ బార్డర్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల నీట్గా మన ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో దాని చుట్టూ నీట్గా బార్డర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఆల్ బార్డర్స్ అనేది కాకుండా థిక్ బాక్స్ బార్డర్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్న
పే స్లిప్ అనేది ఇలా డిజైన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకుందాం. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి కానీ, ఎంప్లాయీ నేమ్ కానీ, డెసిగ్నేషన్ కానీ, మంత్ అండ్ ఇయర్ కానీ, కింద ఉన్న ఎర్నింగ్స్ కానీ, డిడక్షన్స్ కానీ ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. సో డైరెక్ట్గా మనం ఎంప్లాయీ ఐడిని కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం ఓన్లీ ఎంప్లాయీ ఐడిని సెలెక్ట్ చేస్తేనే మనకు కావాలి కాబట్టి అది చూద్దాం. ఇప్పుడు మనం ఎంట్రీ చేస్తున్నా, డైరెక్ట్గా టైపింగ్ చేస్తున్నాను. A1001 ఎంప్లాయీ ఐడి కింద ఎంప్లాయీ నేమ్ వచ్చి రాజు ప్రొవైడ్ చేస్తాను. అది షీట్ 1లో ఆల్రెడీ మనకు డేటా ఉంది, సో అదే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. అలాగే డెసిగ్నేషన్ వచ్చి క్లర్క్, మంత్ అండ్ ఇయర్ వచ్చి December 2020 అని ఇక్కడ టైప్ చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ December 2020 అని టైప్ చేస్తుంటే December 20లోకి మారిపోయింది. అలాగే A1001 అనే ప్రొవైడ్ చేశాను ఇక్కడ. సో ఇలా కాకుండా మనము ఓన్లీ ఐడి క్లిక్ చేస్తే మనకు ఎంప్లాయీ డేటా అనేది రావాలి కాబట్టి ఇప్పుడు మనం డేటా వాలిడేషన్ అనేది దీనికి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన డేటా అనేది షీట్ 1లో ఉంది, చూడండి. మనకు కంప్లీట్ ఇక్కడ డేటా ప్రొవైడ్ చేశాము. దానికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు మనం షీట్ 2లో మనం పే స్లిప్లో ఆ డేటాను ఎలా ఫిలప్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మంత్ అండ్ ఇయర్ సైడ్కి సెట్ చేసేస్తున్నాను. అలాగే ఎర్నింగ్స్ అనేటివి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే డిడక్షన్స్ కూడా సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ప్రొవైడ్ చేస్తాను. అలైన్మెంట్లో లెఫ్ట్ రైట్ క్లిక్ చేస్తే మనకు సెట్ అయిపోతుంటాయి. సో ఇప్పుడు మనం ఓన్లీ ఎంప్లాయీ ఐడి యూజ్ చేసుకొని డేటా అనేది ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎంప్లాయీ ఐడిని సెలెక్ట్ చేసుకొని డేటా మెనూలోకి వెళ్తే డేటా వాలిడేషన్ ఉంటుంది. డేటా వాలిడేషన్ క్లిక్ చేసుకోగానే మనకు పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో సో ఏదైతే అల్లో ఉంది కదా, అల్లో దగ్గర మనకు ఎనీ వాల్యూ ఉంది, అది క్లిక్ చేసుకుంటే కింద ఆప్షన్స్ కనిపిస్తే అందులో మనకు లిస్ట్ కావాలి, లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద సోర్స్ అనేది ఒక బాక్స్ ఉంటుంది. ఆ సోర్స్లో మనం ఇక్కడ ఫార్ములా ఎంటర్ చేయాలి. డేటా ఎక్కడైతుందో ఆ డేటా వాల్యూస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ డేటా నుంచి మనకు కంప్లీట్గా రావాలి కాబట్టి సో షీట్ 1 షీట్ 1 ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చేసి మనకు అక్కడ ఏదైతే షీట్ 1లో ఉన్న డేటా ఉందో ఆ డేటా ఏదైతే మనం ఇక్కడ ఎంప్లాయీ ఐడి ప్రొవైడ్ చేస్తున్నా దానికి సంబంధించిన కాలంను మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ $A$2 అంటే A2 రో నుంచి కొలన్ మధ్యలో షిఫ్ట్ పట్టుకొని సెమీకోలన్ క్లిక్ చేస్తే కొలన్ వస్తుంది. అలాగే $A$15 ఇక్కడ మనకు 15 సెల్ వరకు డేటా కావాలి కాబట్టి A2 సెల్ నుండి A15 వరకు తీసుకున్నాను. A15 వరకు ఇచ్చేసి ఓకే అనేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే అనగానే మనకు ఎంప్లాయీ ఐడిలో ఇక్కడ బాక్స్ ఆరో మార్క్ రావడం జరిగింది. ఆరో మార్క్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ షీట్ 1లో ఉన్న ఎంప్లాయీ ఐడీస్ మొత్తం ఇక్కడ రావడం జరిగింది కంప్లీట్గా. సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడిలో ఉన్న ఏవైతే ఎంప్లాయీస్ ఐడీస్ ఉన్నాయో ఆ కాలంలో అవి కంప్లీట్గా మనకు 15 వరకు తీసుకున్నా కాబట్టి 15 వరకే రావడం జరుగుతుంది. సో ఆ ఎంప్లాయీ ఐడికి సంబంధించిన డేటా మొత్తం అక్కడ రావాలి కాబట్టి ఇప్పుడు మనం షీట్ 2లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎంప్లాయీ ఐడి క్లిక్ చేసుకున్నప్పుడైతే 15 సెల్ వరకు ఏవైతే ఉన్నాయో ఆ ఐడీస్ ఆ కంప్లీట్ అక్కడ దాకా రావడం జరిగింది. సో ఇక్కడ మన ఎంప్లాయీ నేమ్ అక్కడ ఐడి ఇవ్వగానే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ రావాలి కాబట్టి ఆ ఎంప్లాయీ నేమ్ అలాగే మంత్ అండ్ ఇయర్ అలాగే ఎర్నింగ్స్ డిడక్షన్స్ రావాలి కాబట్టి వాటికి సంబంధించిన ఫార్ములాను ప్రొవైడ్ చేసే ముందు ఇక్కడ మనకు ఎంప్లాయీ ఐడిలో ఐడీస్ క్లిక్ చేసుకుంటే A100 సంథింగ్ నెంబర్తో ఉంది. ఇక్కడ మనకు ఐడిలో మాత్రము లాస్ట్ డిజిట్ మాత్రమే చూపిస్తుంది. సో మనం షీట్ 1లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే సో మనకు ఎంప్లాయీ ఐడీస్ ఏమో A100 సిరీస్తో స్టార్ట్ అయ్యాయి. మరి ఇక్కడనేమో మనకు ఐడిలో సింగిల్ డిజిట్ మాత్రమే చూపిస్తుంది. అది ఎలా అన్నప్పుడు ఇప్పుడు మన ఆ సెల్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ ఆప్షన్కి వెళ్ళి ఫార్మాట్ సెల్స్ క్లిక్ చేసుకోగానే పాపప్ విండో ఓపెన్ అవుతుంది. నెంబర్ ట్యాబ్లో కస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు టైప్ దగ్గర జనరల్ కనిపిస్తుంది. ఆ జనరల్ని డిలీట్ చేసి మనకు ఏదైతే ఎంప్లాయీ ఐడి కోడ్ ఉందో A1000 మనకి ఇక్కడ 2 zeros మధ్యలో ఉన్నాయి కాబట్టి లాస్ట్ డిజిట్ అక్కడ స్టోర్ కావాలి కాబట్టి A1000 ఇచ్చి శాంపిల్ దగ్గర మీకు కోడ్ కనిపిస్తుంది. అలాగే ఓకే అనేస్తే మనకి ఇక్కడ కంప్లీట్గా
ఏదైతే ఐడిలో ఉందో ఆ ఐడి ఫార్మాట్ ఇక్కడ షో అవుతుంది. సో ఇది మనం ఫార్మాట్ సెల్స్ ద్వారా మాత్రమే చేసుకోగలుగుతాం. అలాగే ఇప్పుడు ఎంప్లాయ్ ఐడిని బట్టి ఎంప్లాయ్ నేమ్ రావాలి కాబట్టి ఇక్కడ ఫార్ములా మనం వీలుకప్ వేటికల్ లుకప్ అనే ఫార్ములాను యూజ్ చేసుకొని డేటా అనేది ఫిల్అప్ చేసుకుందాం. సో చూడండి వీలుకప్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లుకప్ వాల్యూ అడుగుతుంది. ఇక్కడ లుకప్ వాల్యూ అంటే ఏంటిది అన్నప్పుడు ఏ ఫీల్డ్తోని సెర్చ్ చేస్తున్నావు అనేది ఇక్కడ మనకు మెయిన్ రీజన్. సో లుకప్ వాల్యూ అన్నప్పుడు ఇక్కడ మన ఎంప్లాయ్ ఐడితో సెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయ్ ఐడి ఇక్కడ బి కాలంలో ఉంది కాబట్టి బీ5 అనే ఇండెక్స్ తీసుకున్నాను అక్కడ. సో బీ5 అనేది లుకప్ వాల్యూ కిందకి వస్తుంది. అంటే బీ5లో ఉన్న నెంబర్తో మనం షీట్ 1లో సెర్చ్ చేస్తున్నాం. సో ఇక్కడ బీ5లో ఉన్న నెంబర్ డేటానే ఇక్కడ నాకు రావాలి. బీ5లో ఏ ఎంప్లాయీ నెంబర్ ఉంటే ఆ ఎంప్లాయీ డేటానే కింద ఫిల్అప్ కావాలి కాబట్టి బీ5 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ షీట్ 1లోకి వెళ్ళినప్పుడు మనకు ఎంప్లాయీ ఐడి నుంచి సెలక్షన్ కావాలి కాబట్టి ఎంప్లాయీ ఐడి నుంచి కంప్లీట్ టేబుల్ ఓవరాల్గా నెట్ సాలరీ వరకు సెలెక్ట్ చేసేసుకున్నాను. సో నెట్ సాలరీ వరకు సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ పైనకి వెళ్ళి చూస్తే మనకు ఫార్ములా కనిపిస్తుంది. ఆల్రెడీ ఎంటర్ కొట్టినా కూడా అక్కడికి వెళ్తుంది డేటా అనేది. ఇక్కడ కామా ఇచ్చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా ఇచ్చేసి నెక్స్ట్ వన్ మనకు ఇండెక్స్ కావాలి. అంటే ఏదైతే మనకు కావాలో ఆ సెల్లో మనం ఎక్కడైతే ఫార్ములా టైప్ చేస్తున్నామో అక్కడ ఏ డేటా అయితే కావాలో ఆ డేటా ఇక్కడ మనం చూసుకున్న దానిలో సెలెక్షన్ చేసుకున్న అంటే ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాని తర్వాత నుంచి మనకు కావాల్సిన ఫీల్డ్ అనేది ఎన్నో కాలంలో ఉన్నదని మనకు మెయిన్. ఇక్కడ మనము ఏదైతే లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి తీసుకున్నాం కదా అది మనకు ఫస్ట్ కాలం కింద క్రియేట్ అవుతుంది. సో దాని తర్వాత ఉన్నది కౌంట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు ఎంప్లాయీ నేమ్ అనేది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి సెకండ్ కాలం నుంచి ఇక్కడ నేను ప్రొవైడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ అంటే ఇండెక్స్ నెంబర్ అనేది సెకండ్ ప్రొవైడ్ చేసేసి ఎగ్జాక్ట్ నాకు అదే కావాలి కాబట్టి సో సెకండ్ ప్రొవైడ్ చేసేసుకొని కామా ఇచ్చి నెక్స్ట్ అది ఎగ్జాక్ట్ అదే కావాలి కాబట్టి సో 2 ఇచ్చేసి ఐదర్ లేదు ఆ వాల్యూ లేదు అన్నప్పుడు నేను ఇక్కడ 0 ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే సో నాట్ అవైలబుల్ వాల్యూ అన్నట్టు. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా 0 ఇచ్చేసి బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. ఫార్ములాను ఎంటర్ కొట్టగానే ఫార్ములా ఓకే అయిపోయి మనకి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దగ్గర ఎంప్లాయీ ఐడి A1005కి సంబంధించిన ఎంప్లాయీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రమేష్ అని వచ్చేసింది. అంటే ఎంప్లాయీ ఐడి A1005 యొక్క రికార్డు రమేష్ కాబట్టి ఎంప్లాయీ నేమ్ రమేష్ అని రావడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ పైన ఫార్ములా బార్లోకి వెళ్దాం. సో అది సెలెక్ట్ చేసేసుకుందాం. ఆ ఫార్ములాను Ctrl+C కొట్టేసి కాపీ చేసేసుకుందాం. సో ఫార్ములాను కాపీ చేసి అదే ఫార్ములాను కింద ఉన్న సెల్స్కి అప్లై చేసేది. ఇప్పుడు డిజైన్ సెల్లోకి వెళ్తున్నాను. డిజైన్ సెల్లోకి వెళ్ళి Ctrl+V కొట్టగానే ఆటోమేటిక్గా పేస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం రమేష్ ఫార్ములా కాపీ చేసినాం కాబట్టి రమేష్ ఇక్కడ వచ్చేసింది డేటా అనేది. సో ఇక్కడ డేటా రమేష్ ఇండెక్స్ కాబట్టి సెకండ్ కాలం కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ షీట్ 1లోకి వెళ్ళి సో డెసిగ్నేషన్ అనేది ఎన్నో కాలంలో ఉంది ఎంప్లాయీ ఐడి నుండి, అది కూడా ఎంప్లాయీ ఐడి నుంచి మనకు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ డెసిగ్నేషన్ అనేది 3వ కాలంలో ఉంది కాబట్టి షీట్ 2లోకి వచ్చి మనం సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి నుంచి ఎంప్లాయీ నేమ్ డెసిగ్నేషన్ 2వ కాలం ఎంప్లాయీ నేమ్ డెసిగ్నేషన్ వచ్చి 3వ కాలం. ఈ 3వ కాలం ఇండెక్స్ అనేది అలాగే మిగిలిన ఏదైతే కాలమ్స్లో ఉన్నాయో ఆ ఇండెక్స్ నెంబర్స్ షీట్ 2లోకి వచ్చి ఆ యొక్క సెల్ కాపీ చేసిన ఫార్మాట్లో చేంజ్ చేయాలి. ఇక్కడ 2 ఇండెక్స్ ఇచ్చేసినాం కాబట్టి 2 ఇండెక్స్ డిలీట్ చేసేసి 3 ఇండెక్స్ ఇస్తున్నాం. డెసిగ్నేషన్ అనేది 3వది కాబట్టి అలాగే మంత్ అండ్ ఇయర్లోకి వచ్చి పేస్ట్ చేసేద్దాం. Ctrl+V ఆల్రెడీ ఒకసారి కాపీ పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంత్ అండ్ ఇయర్ అనేది ఎన్నో కాలంలో ఉందో చూద్దాం. సో 4th కాలం కాబట్టి రమేష్ అనే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ 2 ఇండెక్స్ తీసేసి 4 ఎంటర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మంత్ అండ్ ఇయర్ December 20 వచ్చింది. మనకు కావాల్సిన December 2020 కాబట్టి సెలెక్ట్ చేసి పైన ఆ బాక్స్ సెలెక్ట్ చేసి కస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ MMMYY అని ఉంది. అంటే మంత్ మనకు నేమ్తోని ఇయర్ అనేది కావాలి కాబట్టి 2 కాకుండా 4 వైస్ ఎంటర్ చేస్తే మీకు పైన ప్రివ్యూ కనిపిస్తుంది ఆల్రెడీ. సో ఓకే అనుడితోనే మనకు ఆటోమేటిక్గా మంత్ అండ్ ఇయర్ పర్ఫెక్ట్ December 2020 అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కింద ఇప్పుడు ఎర్నింగ్స్ అనేవి 2 సెల్స్ ఉన్నాయి, రెండింటిని సెలెక్ట్ చేసి మెర్జ్ చేస్తున్నాను. అలాగే ఎర్నింగ్స్ అనే టైటిల్ను సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో సెంటర్ ఆప్షన్ సెట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ రాలేదు, మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసి మెర్జ్ అనేసి మళ్ళీ సెంటర్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో ఓకే ఇప్పుడు డిడక్షన్స్ కూడా టైటిల్స్ 2 సెల్స్ని సెలెక్ట్ చేసి మెర్జ్ అనేసి
సెంటర్కి సెట్ చేసేసాను. అలాగే ఇప్పుడు బేసిక్ పే ఏవైతేనో వాటిని కూడా పేస్ట్ చేసుకుంటూ ఫార్ములా ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో అది మార్చుకొని ఇక్కడ బేసిక్ పే అనేది సో 2 ఇండెక్స్ ఉంది కాబట్టి 5 ఇండెక్స్ సెట్ చేసేస్తున్నాను. అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ షీట్లోకి వచ్చి మనం పర్ఫెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ నేను చూసిన కాబట్టి ఎంటర్ చేస్తాను. ఇక్కడ మీరు షీట్లోకి వెళ్ళి అది ఏ కాలంలో ఉందో పర్ఫెక్ట్గా చూసుకొని మళ్ళీ సెకండ్ షీట్లోకి వచ్చేసి సో అది ఎన్నో కాలం ఇండెక్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసుకోండి. కాపీ పేస్ట్ చేసేసుకుంటూ ఇండెక్స్ నెంబర్ ఓన్లీ ఇండెక్స్ నెంబర్ మార్చితే ఆటోమేటిక్గా ఆ డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రావెలింగ్ అలవెన్సెస్ 6 కాబట్టి 6 ఇచ్చేస్తున్నాను. సో ఈ 6 ఇచ్చి ఎంటర్ చేసేసి ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే డేర్నెస్ అలవెన్సెస్లోకి వచ్చి సో అక్కడ ఇండెక్స్ ప్రొవైడ్ చేసేసాను. హౌస్ రెంటల్ అలవెన్సెస్ ఇండెక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. అలాగే టోటల్ ఎర్నింగ్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి ప్రావిడెంట్ ఫండ్కి వచ్చేస్తున్నాను. ప్రావిడెంట్ ఫండ్కి వచ్చేసి మళ్ళీ షీట్ 1లోకి వెళ్ళి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎన్నో కాలం చూసుకున్నాను. ఎందుకంటే మధ్యలో గ్రాస్ పే ఉంది చూడండి. గ్రాస్ పే తర్వాత ప్రావిడెంట్ ఫండ్ ఉంది కాబట్టి గ్రాస్ పే కాలం విడిచిపెట్టి ప్రావిడెంట్ ఫండ్ తీసుకోవాలి మనం. ఇక్కడ జే కాలంలో ఉంది కాబట్టి 10th రో అంటే ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇండెక్స్ 2 నెంబర్ తీసేసి 10 ప్రొవైడ్ చేసేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ వచ్చి 11th వన్ ఐదర్ తర్వాత ఈఎంఐ వచ్చేసి మధ్యలో లోన్ ఉంది, మనకు లోన్ ఉంది, డ్యూరేషన్ ఉంది కాబట్టి అవి 2 చేసి పెట్టుకోవాలి. మళ్ళీ షీట్ 1లోకి వెళ్ళి చూసుకుందాం. సో ఇది ఈఎస్ఐ 12 కాబట్టి లోను డ్యూరేషన్ ఉంది కాబట్టి మనకి ఈఎంఐ ప్రొవైడ్ అయ్యి ఈఎంఐ వచ్చి ఎన్గా అంటే 14. సో ఇక్కడ ఈఎంఐలో ఇండెక్స్లో 2 ఇండెక్స్ డిలీట్ చేసేసి 14 నెంబర్ను ఇండెక్స్గా ఇచ్చేస్తే మనకు ఈఎంఐ ప్రొవైడ్ అయింది. అలాగే ట్యాక్స్కి వచ్చేసరికి సో ఈఎంఐ తర్వాత మళ్ళీ మనకు ప్రొవైడ్ చేసింది ట్యాక్సే కాబట్టి సో 15 కాలం. సో షీట్ 2లోకి వచ్చేసి మళ్ళీ ట్యాక్స్లో పేస్ట్ చేసేసి ఫార్ములా ఇండెక్స్ నెంబర్ 2 డిలీట్ చేసేసి సో ఇక్కడ మనం 15 ప్రొవైడ్ చేసేసుకుంటే ట్యాక్స్ ప్రొవైడ్ అవుతుంది. ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ అయితే టోటల్ డిడక్షన్స్ అనేవి పైన వాటి కంప్లీట్గా అడిషన్ చేస్తే మనకి ఇక్కడ రావాలి కాబట్టి టోటల్ ఎర్నింగ్స్ కోసం మనం పైన బేసిక్ పే నుంచి హౌసింగ్ రెంటల్ అలవెన్సెస్ దాకా రావాలి కాబట్టి ఇక్కడ సమ్ ఫార్ములాను వాడుతున్నాను. చూడండి ఈజ్ ఈక్వల్ పెట్టి సమ్ ఫార్ములా టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి పైనుంచి బేసిక్ పే నుంచి హౌస్ రెంటల్ అలవెన్సెస్ దాకా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్కి వచ్చేసి సో ప్రొవిడెంట్ ఫండ్ నుంచి ఇక్కడ ట్యాక్స్ వరకు అడిషన్ చేయాలి. ఈజ్ ఈక్వల్ సమ్ అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి D9 నుండి D13 వరకు ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు టోటల్ డిడక్షన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నెట్ సాలరీ కావాలి కాబట్టి నెట్ సాలరీలో టోటల్ ఎర్నింగ్స్ నుంచి టోటల్ డిడక్షన్స్ మైనస్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్ ఇచ్చేసి నెట్ సాలరీలో B13 అంటే టోటల్ ఎర్నింగ్స్ సెలెక్ట్ చేసుకోగానే మనకు B13 వస్తుంది. మైనస్ ఇచ్చేసి టోటల్ డిడక్షన్స్ సెలెక్ట్ చేసుకోగానే D13 ప్రొవైడ్ అయిపోతుంది. ఎంటర్ కొట్టగానే మనకు నెట్ సాలరీ ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 17,676 రూపాయలు. సో అలాగే ఇక్కడ ఎంప్లాయ్ ఐడికి వెళ్ళేసి మన ఆరో మార్క్ క్లిక్ చేసుకొని ఎంప్లాయ్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డేటా అనేది చేంజ్ అయిపోతుంది, మీరు చూడొచ్చు. అలాగే మళ్ళీ ఇక్కడ ఏం లేదు కాబట్టి వేరే ఐడి సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ 1 నెంబర్ సెలెక్ట్ చేసాను, రాజు డేటా రావడం జరిగింది క్లర్క్కి. అలాగే మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసాను 4 నెంబర్. అలాగే అశ్విత్ డేటా రావడం జరిగింది కంప్యూటర్ ఆపరేటర్. అగైన్ మళ్ళీ ఇంకొకటి డేటా సెలెక్ట్ చేస్తాను అయితే 6 నెంబర్. ఇప్పుడు యాన్యువల్ డేటా క్లర్క్కి సంబంధించిన డేటా రావడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి క్లిక్ చేస్తాను. అయితే మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి సో ఇక్కడ 3rd నెంబర్ సెలెక్ట్ చేశాను, రాజేష్ డిఓ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రావడం జరిగింది. ఇక్కడ మనకు నెట్ సాలరీ కానీ అయితే టోటల్ డిడక్షన్స్ కానీ ఈఎంఐ కానీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలనుకున్నాం. మనం పైన నెంబర్లోకి వెళ్ళేసి అక్కడ మనకు తక్కువ వేసుకోవడానికి ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేసుకోవాలి. రౌండ్ ఫిగర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు. సో రౌండ్ ఫిగర్ అయ్యేంత వరకు క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు సో అలా. సో ఇక్కడ మీకు జూమ్ తక్కువ వేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నాయి కంప్లీట్ పే స్లిప్. సో ఈ విధంగా మనం డేటా అనేది వేసేసి సో వేసేసుకోవాలి. ఎంప్లాయీ షీట్లో అలా డేటా వేసేసి ఇక్కడ ఆటోమేటిక్గా ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసిన కొద్దీ మనకు పే స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఇది పే స్లిప్ను ఎలా జనరేట్ చేయాలి అన్నది చూస్తున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రెగ్యులర్ వీడియోస్ మీకు రావాలనుకున్నప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ పైన సెలెక్ట్ చేయండి.